అంతే కదా ప్రాక్టికల్గా. అయితే తర్వాత తనకేంటంటే అంత ఏది ఈ దరిద్రపు రాజకీయాలు ఆయన అలాగని చెడ్డోడు కాదు చిరంజీవి, మనిషి మంచోడు. రాజకీయాల్లో మంచితనంతో పాటు ఎత్తుగడలు వెయ్యాల. ఎత్తుగడ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, ఏమన్నా చెడ్డోడా, తప్పుడు పనులు ఏమైనా చేస్తున్నాడా? లేదుగా. మంచితోనే జనంలోకి రఫ్గా వెళ్ళగలుగుతున్నాడుగా, జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటున్నాడు కదా పేరు. ఆ పేరు వాళ్ళ అన్న అయినటువంటి చిరంజీవి తెచ్చుకోలేడా? అంటే ఈయనకున్నంత పేషెన్స్ ఆయనకు లేనట్టుంది రాజకీయాల్లో. అది పేషెన్స్ కావాలా రాజకీయాల్లో. ఆ పేషెన్స్ కాకుండా ఇంకోటి ఏది రాచరికం టైప్లో కనబడ్డ వాళ్ళందరూ నమస్కారం పెట్టాలంటే రాజకీయాల్లో కుదరదు. తిడతారు, నిలదీస్తారు, విమర్శిస్తారు. అది నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు ఆయన. ఎందుకు తిట్టించుకోవడం అనుకున్నాడు. మంచిగా ఉందాం, మంచిగానే పోదాం అనుకునేటువంటి రూట్లో అనుకున్నారు. అందుకని మంచిగానే రాజకీయాల నుంచి పక్క వెళ్ళిపోయారు. ఆయనకి రాజకీయాల్లోకి రాడు. బీజేపీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా చూపిస్తుందా సార్ మెగా కుటుంబం మీద, ఓవరాల్ గా చిరంజీవి గారి మీద? అదేమన్నా కనిపిస్తుందా? రాజకీయాల్లో ఎవడెత్తు వాడుకుంటుందండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎత్తిన పెట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని ఎత్తిన పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరిలో నుంచి చీల్చి ఓట్లే వాళ్ళకి వాళ్ళు లాక్కోవడం కుదురుతా బీజేపీ. బట్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ జనాభా ఎవరున్నారు?